బంగ్లాదేశ్ ప్రభుత్వం మరోసారి భారత్ను కవ్వించే యత్నం చేసింది. పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లో తుర్కీ తయారు చేసిన బేరఖ్తర్ TB2 కిల్లర్ డ్రోన్లను మోహరించింది. బంగ్లా దుందుడుకు చర్యతో సరిహద్దు ప్రాంతంలో భారత సైన్యం నిఘాను ముమ్మరం చేసింది. సరిహద్దుల్లో ఉగ్రవాదుల కదలికలు గణనీయంగా పెరిగినట్లు నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో సైన్యం అప్రమత్తమైంది. బంగ్లాదేశ్లో హిందూ మైనార్టీలపై దాడులు జరుగుతోన్న వేళ ఆ దేశం మరిన్ని కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. తుర్కీయే తయారు చేసిన బేరఖ్తర్ TB2 డ్రోన్లను భారత్తో సరిహద్దు ప్రాంతాల్లో బంగ్లాదేశ్ మోహరించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో భారత సైన్యం బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో నిఘాను ముమ్మరం చేసింది. బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం పతనమైన తర్వాత పశ్చిమ బంగాల్ సరిహద్దుల్లో ఉగ్రవాదుల కదలికలు గణనీయంగా పెరిగినట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. దాదాపు 700 మంది ఉగ్రవాదులు, ఖైదీలు బంగ్లాదేశ్ జైలు నుంచి తప్పించుకొని ఆ దేశంలో తిరుగుతున్నట్లు తెలిపాయి. సరిహద్దుల వద్ద తీవ్రవాదులు, స్మగ్లింగ్ ముఠాలు బలపడుతున్నట్లు పేర్కొన్నాయి. హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో తీవ్రవాద కదలికలు నియంత్రించేందుకు నిఘాను మరింత పెంచాలని భారత్కు చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు. దేశ భద్రతా అవసరాల రీత్యా డ్రోన్లను మోహరించినట్లు బంగ్లాదేశ్ చెప్పినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయినప్పటికీ భారత్ బంగ్లా సరిహద్దు వంటి సున్నిత ప్రాంతాల్లో తుర్కీయే తయారు చేసిన అధునాతన డ్రోన్లు వినియోగించడంపై భారత సైన్యం ఉదాసీనంగా ప్రవర్తించకుండా అప్రమత్తంగా ఉండాలని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది మొదట్లోనే బంగ్లాదేశ్ ప్రభుత్వం తుర్కీ నుంచి అధునాతన బేరఖ్తర్ డ్రోన్లను కొనుగోలు చేసింది. 12 ఆర్డర్ చేయగా వాటిల్లో 6 ఇప్పటికే ఆ దేశానికి అందాయి. ఈ డ్రోన్ దాదాపు 25,000 అడుగుల ఎత్తు వరకు ఎగిరి లేజర్ గైడెడ్ బాంబులను ప్రయోగించగలదు. వీటిని బంగ్లాదేశ్ 67వ ఆర్మీ యూనిట్ ఇంటెలిజెన్స్, నిఘా, గస్తీ కోసం వినియోగిస్తోంది.